హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా మొబైల్ పౌచ్ అండి, పర్సు. మొబైల్ పర్స్ లాగానైనా చిన్నపిల్లలకి పెన్సిల్ పౌచ్ లాగానైనా వాడుకోవచ్చు. ఇది ఫోటోలో చూపిస్తున్న విధంగా వస్తుంది. దీనికి 2 పీసులు తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఒక పీస్కి ఫోమ్ షీటు, నాన్ ఓవెన్, మెయిన్ క్లాత్ తీసుకొని దాని మీద స్టిచెస్ వేసుకోవాలి. దాని తర్వాత ఒకదానికి జిప్ అటాచ్ చేసుకోవాలి. జిప్ పైన పోగులు కనపడకుండా ఉండడానికి ఒక క్లాత్ వేసి దాన్ని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని మలిచి కుట్టేసుకోవాలి. దీంతో ఒక పీస్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ అటు సైడ్కి, జిప్కి అటు సైడ్కి ఇంకో పీస్ యాడ్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. అర్థం అవడం కోసమని వీడియోని చాలా దగ్గరగా తీస్తున్నా. నెక్స్ట్ ఇంకో పీస్ యాడ్ చేస్తున్న జిప్కి. దాని తర్వాత మళ్ళీ అది వెనుక సైడ్ కానీ కుట్టు, మళ్ళీ పైనుంచి టాప్ స్టిచ్ వేయాలి. నెక్స్ట్ హ్యాండిల్ రెడీ చేసుకోవాలి. రన్నర్ ఎక్కించుకొని హ్యాండిల్ రెడీ చేసుకోవాలి. కొత్త వాళ్ళకైతే రన్నర్ ఎక్కడం చాలా ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. దాని తర్వాత హ్యాండిల్ నేనైతే ఒక 2 ఇంచెస్ వెడల్పు, 10 ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని 2 సైడ్స్ మలిచి స్టిచ్ వేసుకుంటున్నాను. అంటే 2 కొనలు లోపలికి ఉండేటట్టు పైన అటు లాస్ట్కి ఒక స్టిచ్, ఇటు లాస్ట్కి ఒక స్టిచ్ వేస్తుంది. దీని తర్వాత మనం ఎటు సైడ్ అయితే పెట్టుకుంటామో అటు సైడ్ ఎగ్జాక్ట్గా జిప్పు కింద రావాలి. హ్యాండిల్ పెట్టేసి 3-4 సైడ్స్ స్టిచ్ వేసేసుకోవడమే. దాని తర్వాత అవుట్పుట్ అయితే ఇట్లా వస్తుంది. దాన్ని రివర్స్ చేసుకొని జిప్పు చూసుకోవడమే, అంతే. పర్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పెన్సిల్ పౌచ్గా యూజ్ చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే అవుట్పుట్ అయితే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.